'ఓజీ' సినిమా రిలీజ్ అయ్యి 15 డేస్ అయితే కంప్లీట్ అయింది. సో, మనం ఇంతకుముందు వీడియోలో 'ఓజీ' యొక్క 11 రోజుల కలెక్షన్స్ గురించైతే మాట్లాడాం. దానికి సంబంధించిన వీడియో ఇక్కడ ఐ కార్డ్స్‌లో వదులుతాను. సో, అక్కడ నుంచి చూడొచ్చు. లేదంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. సో, మీరు పూర్తి కలెక్షన్‌లు తెలుసుకోవాలనుకుంటే అక్కడ ఆ వీడియో క్లిక్ చేసి చూడొచ్చు. లేదా నా ఛానెల్‌లో చెక్ చేసైనా చూడొచ్చు. ఇప్పుడైతే డే 12 నుంచి అయితే చూద్దాం. డే 12 గ్రాస్ వచ్చేసరికి 1,90,00,000 అయితే వచ్చింది గ్రాసు. నెట్ పరంగా చూసుకుంటే 1,65,00,000. ఇక డే 13 వచ్చేసరికి గ్రాస్ వచ్చేసరికి 1,65,00,000 గ్రాస్ అయితే వచ్చింది. నెట్ వచ్చేసరికి 1,45,00,000 అయితే వచ్చింది. ఇక డే 14 గ్రాస్ వచ్చేసరికి 1,15,00,000 అయితే వచ్చింది. ఇక నెట్ పరంగా చూసుకుంటే రూ. 1,00,00,000 నెట్ అయితే వచ్చింది. ఇక డే 15 గ్రాస్ వచ్చేసరికి రూ. 1,00,000 అయితే ఉంది. నెట్ పరంగా చూసుకుంటే 90,00,000. మొత్తం టోటల్‌గా ఇప్పటివరకు ఇండియా వైస్‌గా 187,00,00,000 అయితే నెట్ వచ్చింది ఇప్పటివరకు. ఇక వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే 290,00,00,000 పైనే ఉంది. అందులో ఇండియా గ్రాస్ 224,00,00,000, ఓవర్‌సీస్ గ్రాస్ వచ్చేసరికి 67,00,00,000 అయితే ఉంది. ఇందులో మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన గ్రాసే ఎక్కువగా ఉంది. సో, 210,00,00,000 వరకు మన 2 తెలుగు రాష్ట్రాల గ్రాస్ అయితే ఉంది. ఇక ఓవర్‌సీస్ నుంచి 67,00,00,000 నుంచి కర్ణాటక నుంచి ఒక 20,00,00,000 అయితే వచ్చింది. సో, టోటల్‌గా ఈ 3 ఏరియాల నుంచి ఆ సినిమాకొచ్చిన కలెక్షన్స్ మొత్తం. సో, ఇప్పటివరకు ఈ సినిమా ట్రేడ్ లెక్కల ప్రకారం 290 అంటున్నారు గానీ, మూవీ యూనిట్ లెక్క ప్రకారం ఎప్పుడో 300,00,00,000 అయితే దాటింది. సినిమా అయితే బ్రేక్ ఈవెన్ అయితే కంప్లీట్ చేసుకుంది. హిట్ టాక్ అయితే సొంతం చేసుకుంది. ఓవర్‌సీస్‌లో అయితే బ్లాక్ బస్టర్ అయింది. అక్కడైతే పెట్టిన దానికి డబుల్ అయితే వచ్చాయి ఇప్పటివరకైతే. కానీ 1,000,00,00,000 సినిమాని 300,00,00,000 పరిమితం చేశారు మేకర్స్. అదొకటి నచ్చలేదు. బాంబే బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీసి బాంబేలో ప్రమోషన్ చేయలేదు. కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టలేదు. ఎక్కడ గూడా మూవీ యూనిట్ ఎక్కడ గూడా ప్రమోషన్ అయితే చేయలేదు. సో, అందువల్ల ఈ సినిమా 300,00,00,000 దగ్గర ఆగిపోయింది. లేదంటే 1,000,00,00,000 సినిమా ఇది. ఇది కేవలం డీవీ వాళ్ళు చేసిన తప్పే తప్ప ఇక మిగతా వాళ్ళెవరు కూడా అందులో పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం స్ట్రాంగ్‌గా చెప్పుండాల్సింది. కానీ ఆయనకేమో ఇంతకుముందు ఏ సినిమాకి అంత పెద్ద మార్కెట్ లేదు కాబట్టి హిందీలో ప్రమోషన్ చేయమనే నార్త్‌లో అంత పెద్దగా వాళ్ళని ఫోర్స్ చేయలేకపోయినా అందులో ఒకటి ఈయన కూడా పాల్గొనలేడు కాబట్టి సో, ఆ సినిమా అక్కడ 300,00,00,000తోనే ఆగిపోయింది. ఇక 'కాంతార' చూసుకుంటే 500,00,00,000కు దగ్గరగా వచ్చింది. సో, 1 డే వైస్‌గా అక్కడ గ్రాస్ చూసుకుంటే డే 1 గ్రాస్ వచ్చేసరికి 74,00,00,000 అయితే ఉంది. నెట్ వచ్చేసరికి 61,88,00,000 అయితే ఉంది. డే 2 వచ్చేసరికి 54,05,00,000. నెట్ వచ్చేసరికి 45,04,00,000. డే 3 65,75,00,000. నెట్ వచ్చేసరికి 55,00,00,000. డే 4 వచ్చేసరికి 75,75,00,000. ఇక నెట్ వచ్చేసరికి 63,00,00,000. డే 5 వచ్చేసరికి 37,75,00,000. నెట్ వచ్చేసరికి 31,05,00,000. డే 6 వచ్చేసరికి 40,05,00,000. ఇక నెట్ చూసేసరికి 34,02,00,000 అయితే ఉంది. ఇక డే 7 వచ్చేసరికి 29,75,00,000. డే 7 ఇక నెట్ వచ్చేసరికి 25,25,00,000 నెట్ అయితే ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమా గ్రాస్ వచ్చేసరికి 440,00,00,000 అయితే ఉంది టోటల్‌గా. అందులో ఇండియా గ్రాస్ వచ్చేసరికి 378,00,00,000. అలాగే ఓవర్‌సీస్ గ్రాస్ వచ్చేసరికి 67,00,00,000. ఇప్పటి వరకు మొత్తం 446,00,00,000 గ్రాస్ అయితే చేసింది ఈ సినిమా. 500,00,00,000కి ఇంకొక 2, 3 డేస్‌లో అయితే రీచ్ అవుతుంది. ఇక నెట్ పరంగా చూసుకుంటే సినిమా ఇప్పటివరకు 316,00,00,000 నెట్ అయితే పెట్టింది. ఈ సినిమా బిజినెస్ 400,00,00,000 వరకు అమ్మారని చెప్తున్నారు. సో, ఇప్పటివరకైతే 316,00,00,000 అయితే వసూలు చేసింది. 400,00,00,000 వసూలు చేస్తేనే నెట్ పరంగా ఈ సినిమా హిట్ అనిపించుకుంటుంది. ఎందుకంటే వీరంత భారీగా అమ్మారు ఈ సినిమాని. ఇక కలెక్షన్ పరంగా చూసుకుంటే కన్నడలో సెకండ్ హైయెస్ట్ ఫిల్మ్‌గా అయితే ఉంది. ఫస్ట్ ఫిల్మ్ 'కేజీఎఫ్ 2' అయితే ఉంది ఫస్ట్ ప్లేస్‌లో. 1,250,00,00,000 అయితే కలెక్ట్ చేసింది. ఈ సినిమా రెండవ ప్లేస్‌లో ఇప్పటివరకైతే 446,00,00,000 అయితే వసూలు చేసింది. ఇక 'మిరాయి' సినిమా అక్టోబర్ 10థ్ నుంచి మనకు జియో హాట్‌స్టార్‌లో అయితే స్ట్రీమ్ అవ్వబోతుంది. ఈ సినిమా చాలా బాగుంది. అందరూ చూడొచ్చు. సో, ఈ రోజు నుంచి అయితే స్ట్రీమ్ అవుతుంది. ఫ్రైడే రోజు. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. ఇక 'రాజమౌళి', 'మహేష్ బాబు' గారి కాంబోలో ఉన్న సినిమాకి ఎస్ఎస్ఎంబి 29గా చెప్తున్నారు కదా! ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ టీజర్ అయితే ఈ నవంబర్ 16థ్ అయితే రిలీజ్ చేయబోతున్నారు దీపావళి సందర్భంగా. అలాగే ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, మహేష్ బాబు గారితోటి జోడీగా అయితే నటిస్తుంది. కాంబో మాత్రం మంచిగా సెట్ చేశారు. ఇక ఈ సినిమాకి 'వారణాసి' అనే టైటిల్ అనుకుంటున్నట్లయితే ప్రచారం జరుగుతుంది. మరి ఆ సినిమా టైటిల్ ఏందనేది మనకి నవంబర్ 16థ్ రోజే తెలుస్తుంది అఫీషియల్‌గా. ఇక ఈ సినిమా వచ్చేసరికి బడ్జెట్ 500-700,00,00,000 అనుకుంటున్నారు. అది అంతా ప్రమోషన్స్ అయిపోయి సినిమా షూటింగ్ ఫినిష్ అయిపోయి ప్రీమియర్స్ పడేలోపు ఈ సినిమా 1,000,00,00,000 వరకు కూడా అయ్యే అవకాశం ఉంది బడ్జెట్. సో, అంత గ్రాండ్‌గా అయితే సినిమా తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమా అడవిలో జరుగుతుంది. సో, అడవిలో సంబంధించిన గ్రాఫిక్స్, సెట్‌లు చాలా వర్క్ అయితే ఉంటుందంట. అలాగే అడవికి సంబంధించిన సినిమా కాబట్టి ఎక్కువ శాతం జంతువులు ఇన్వాల్వ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో, ఈ సినిమాకి సంబంధించిన బడ్జెట్ మొత్తం
ఆ సెట్‌ల పరంగానే ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. అలాగే గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా భారీ స్థాయిలో చూపించబోతున్నారట. ఇక ఇప్పటివరకు తెలుగు సినిమాలో 1000,00,00,000, 2,000,00,00,000 సినిమాలంటే రాజమౌళి గారే కొట్టి చూపించారు. సో, ఇప్పటివరకైతే ఎవరికీ అది సాధ్యం కాలేదు. అది రాజమౌళి బ్రాండ్ వల్ల మాత్రమే సాధ్యమైంది. కానీ ఆ బ్రాండ్‌ని అధిగమించి 'అల్లు అర్జున్' గారు 'పుష్ప 2'తో అయితే సో, ఆయన సొంత బ్రాండ్‌తో 2,000,00,00,000 అయితే కొట్టి చూపించారు. ఆయన ఇంతవరకు ఏ రాజమౌళి గారితోని ఎలాంటి సినిమా తీయలేదు. అది పూర్తిగా 'పుష్ప 2' పూర్తిగా 'అల్లు అర్జున్' క్రెడిట్‌వే ఉంటుంది. కానీ ఇప్పుడు 'ఎస్ఎస్ఎంబీ 29' మాత్రం సినిమా పూర్తిగా రాజమౌళి బ్రాండ్‌తోనైతే తెరకెక్కుతుంది. ఎందుకంటే లాస్ట్ సినిమా మన 'మహేష్ బాబు' గారిది సినిమా చూసుకుంటే 'గుంటూరు కారం' 200,00,00,000 గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. సో, కానీ ఈ సినిమా టార్గెట్ వచ్చేసరికి 2,000,00,00,000. సో, ఇక్కడ రాజమౌళి గారి బ్రాండ్ ఇమేజ్ బాగా పనిచేస్తుందనమాట. సో, ఆ టార్గెట్ రీచ్ అయితేనే ఈ సినిమా హిట్ అవుతుందనమాట. 1,000,00,00,000 బడ్జెట్ అంటే 2,000,00,00,000 వరకైతే కలెక్ట్ చేయాలి. అలాగే ఈ సినిమా యాక్షన్ అడ్వెంచర్‌గా అయితే ఉండబోతుందంట. ఎక్కువ శాతం అడవుల్లో చిత్రీకరణ ఉంటుంది. మహేష్ బాబు గారి రోల్ ఈ సినిమాలో 'బేర్ గ్రిల్స్' డిస్కవరీ ఛానెల్‌లో 'బేర్ గ్రిల్స్' లాంటి టైటిల్ రోల్ అయితే ప్లే చేస్తున్నాడనమాట. ఇది ఫ్యాన్స్‌కి మాత్రం మంచి కిక్కిచ్చే విషయం అనమాట. అన్ని అడ్వెంచర్స్ కనుక సినిమాలో చూపిస్తే మాత్రం సినిమా 2,000,00,00,000 ఏంది 3,000,00,000 వరకు కూడా రీచ్ అవుతుంది. ఇక ఈ సినిమా స్టోరీ వచ్చేసరికి మనకి ఇండియాలో ఒక పురాతనమైన సిటీని డిస్కవర్ చేసే ఒక సాహస వీరుడి కథలాగా చెప్తున్నారు. సో, దాన్ని బేస్ చేసుకొనైతే ఈ సినిమా ఉంటుందంట. దీనికి కొంచెం ఆధ్యాత్మికత జోడించైతే మూవీనైతే తెరకెక్కించబోతున్నారు. సో, రాజమౌళి గారు ఎంత బాగా తెరకెక్కిస్తారో అందరికీ తెలిసిన విషయం. అలాగే పవన్ కళ్యాణ్ గారు నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా గూడా మనకి ఫిబ్రవరి 26థ్ మహాశివరాత్రి సందర్భంగా అయితే రిలీజ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. అది మేకర్స్ అయితే డైరెక్ట్‌గా అయితే ఇంకా ఎలాంటి డేటు అనౌన్స్ చేయలేదు కానీ, అంచనా వరకైతే అలా ఉంది. ఎందుకంటే సమ్మర్‌లో 'పెద్ది' సినిమా ప్లస్ చిరంజీవి గారిది 'విశ్వంబర' 2 ఉన్నాయి. సంక్రాంతికొచ్చేసరికి మన 'శంకర వరప్రసాద్' అనే సినిమా ఉంది. సో, కాబట్టి ఈ రెండిటికి మధ్యలోనే ఫిబ్రవరిలో మహాశివరాత్రి కానుకగా అయితే ఈ సినిమా రిలీజ్ అవుతుందనేదైతే ట్రేడ్ చెప్తుంది. సో, అసలైతే పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ గూడా కంప్లీట్ అయింది. ప్రీ ప్రొడక్షన్ సంథింగ్ ఏదో జరుగుతుంది. డబ్బింగ్ కార్యక్రమం జరుగుతున్నట్లుంది. అలాగే కొన్ని ప్యాచ్ వర్క్‌లున్నాయి. అవి కూడా చేస్తున్నారంట. సో, ఇయన్నీ కంప్లీట్ అయిపోతే ఫిబ్రవరిలో అయితే ఈజీగా సినిమా రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇంకొక 3 మంత్స్ ఉంది గాబట్టి. ఒకవేళ అదే జరిగితే మాత్రం ఒక 1 ఇయర్ పీరియడ్‌లో ఈ మధ్య ఏ స్టార్ హీరో గూడా 3 సినిమాలు అయితే రిలీజ్ చేయలేదు. సో, ఈ మార్చి టు మార్చి చూసుకున్నా గాని ఈ 1 ఇయర్‌లోనే 3 సినిమాలైతే పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఫస్ట్‌ది 'హరిహర వీరమల్లు', రెండోది 'ఓజీ'. 'ఓజీ' ఇంకా రన్ అవుతూనే ఉంది. సో, ఇక మూడోది 'ఉస్తాద్ భగత్ సింగ్'. ఈ 1 ఇయర్ పీరియడ్‌లో 3 సినిమాలైతే రిలీజ్ కాబోతున్నాయి. అలాగే 'ఓజీ' సినిమా సక్సెస్‌ను పెట్టుకొని ఈ సినిమా కూడా బిజినెస్ కొంచెం గట్టిగానే జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో. ఓవర్‌సీస్‌లో మాత్రం సినిమాకి ఇంకొంచెం బిజినెస్ ఎక్కువగా జరిగే అవకాశం అయితే ఉంది. సో, ఒకవేళ 'ఓజీ' దాకా వెళ్లి 300,00,00,000 కలెక్ట్ చేస్తే మాత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆ తర్వాత 'ఓజీ 2'కి ఇంకా పెద్ద బిజినెస్ జరిగే అవకాశం అయితే ఉంది.